వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈరోజు మోడల్ వెబ్స్ చూద్దాం. షెల్ అనేటువంటి పదాన్ని ఫ్యూచర్ ప్లాన్స్కి, సజెషన్స్కి, తర్వాత ఇంటెన్షన్స్కి యూజ్ చేస్తారు. షెల్ అనే పదాన్ని ఫ్యూచర్ ప్లాన్స్కి, సజెషన్స్కి, తర్వాత ఇంటెన్షన్స్కి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా, షల్ వీ గో టు షాప్, షల్ ఐ ఓపెన్ ద డోర్, ఓకే. విల్ సర్టన్ ప్రెడిక్షన్స్కి యూజ్ చేస్తారు, డిజైర్కి యూజ్ చేస్తారు, ప్రామిస్కి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్, ఇట్ విల్ బీ కోల్డ్ టుమారో, ఐ విల్ డూ మై బెస్ట్ ఇన్ ఎగ్జామ్, ఓకే. షుడ్ అడ్వైస్కి, తర్వాత రికమెండేషన్కి ఆర్ ఎక్స్పెక్టేషన్స్కి యూజ్ చేస్తారు. యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, యూ షుడ్ బీ రెడీ, ఓకే. వుడ్ విల్లింగ్నెస్, ఇన్విటేషన్ ఆర్ పాస్ట్ హ్యాబిట్కి యూజ్ చేస్తారు. ఓకే, ఐ వుడ్ బి హ్యాపీ టు అసిస్ట్. నెక్స్ట్, మస్ట్ని దేనికి యూజ్ చేస్తారంటే నెసెసిటీకి, ఆబ్లిగేషన్కి, లాజికల్ కంక్లూషన్స్కి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, వుడ్ యూ కమ్ అగైన్, ఐ వుడ్ ఫినిష్ మై హోంవర్క్ బై టుడే, ఓకే. ఇక్కడ షెల్ ఫ్యూచర్ ప్లాన్స్కి, సజెషన్స్కి ఆర్ ఇంటెన్షన్స్కి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, షెల్ వీ గో టు షాప్, షెల్ ఐ ఓపెన్ ద డోర్, ఓకే. ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్. విల్ దేనికి యూజ్ చేస్తారు? సర్టన్ ప్రెడిక్షన్స్కి, డిజైర్కి, ప్రామిస్కి, వీటన్నిటికి కూడాను విల్ యూజ్ చేస్తారు. ఇట్ విల్ బీ కోల్డ్ టుమారో, ఐ విల్ డూ మై బెస్ట్ ఇన్ ఎగ్జామ్, ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్. షుడ్ అనేదాన్ని అడ్వైస్కి, రికమెండేషన్కి, ఎక్స్పెక్టేషన్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్, దీని ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, నెక్స్ట్ యూ షుడ్ బీ రెడీ. వుడ్ దేనికి యూజ్ చేస్తారంటే విల్లింగ్నెస్కి, ఇన్విటేషన్కి, పాస్ట్ హ్యాబిట్కి యూజ్ చేస్తారు. ఐ వుడ్ బీ హ్యాపీ టు అసిస్ట్. మస్ట్ దేనికి యూజ్ చేస్తారంటే నెసెసిటీకి, ఆబ్లిగేషన్కి, లాజికల్ కంక్లూజన్స్కి. ఐ మస్ట్ ఫినిష్ మై హోంవర్క్ బై టుడే, ఓకే. కుడ్ ఏంటంటే పాస్ట్లో అనమాట. ఎబిలిటీ ఇన్ పాస్ట్, పర్మిషన్ ఆర్ పాసిబిలిటీ అన్ని పాస్ట్లో అనమాట. ఇక్కడ ఏంటంటే ఐ కుడ్ రన్ ఫాస్టర్ వెన్ ఐ వాజ్ యంగర్, చిన్నగా ఉన్నప్పుడు బాగా పరిగెట్టేవాడిని నేను అనమాట. తర్వాత మే దేనికంటే ఫ్యూచర్ పాసిబిలిటీకి, నెక్స్ట్ పర్మిషన్కి యూజ్ చేస్తారు, ఓకే. నెక్స్ట్, దీని ఎగ్జాంపుల్ ఏంటంటే మే ఐ కమ్ ఇన్, దే మే గో టుమారో. మైట్ దేనికి యూజ్ చేస్తారు? పాస్ట్ పాసిబిలిటీకి, పర్మిషన్కి యూజ్ చేస్తారు. ఐ మైట్ గో హోమ్ tonight, he might have read book before go to sleep, okay. ఎగ్జాంపుల్స్ అన్నమాట. కెన్ దేనికి యూజ్ చేస్తారంటే ఎబిలిటీకి, పాసిబిలిటీకి, డౌట్కి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్, ఐ కెన్ రన్ వెరీ ఫాస్ట్, హీ కెన్ కమ్ విత్ అస్.
మస్ట్, హ్యావ్ టు, షెల్, హ్యాడ్, బెటర్ వీటన్నిటికి ఈ నాలుగిటిని కూడా దేనికి యూజ్ చేస్తారంటే ఆబ్లిగేటరీ అనమాట. ఎగ్జాంపుల్స్: యూ మస్ట్ స్టడీ టుడే, ఐ హ్యావ్ టు వెయిట్, యూ షెల్ పే ఆన్ సాటర్డే, ఐ హ్యాడ్ బెటర్ అరైవ్డ్ ఎర్లియర్. ఓకే, ఇక B2 ఏంటంటే ఈజ్ టు, ఆర్ టు, వాస్ టు, వర్ టు అనమాట. ఇవి దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే ఆబ్లిగేషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆర్ అగ్రిమెంట్. ఎగ్జాంపుల్స్: యు ఆర్ టు డూ దిస్ వర్క్, తప్పనిసరిగా చేయాలని అనమాట. ఆట్ టు, దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే స్ట్రిక్ట్ రికమెండేషన్ ఆర్ మారల్ ఆబ్లిగేషన్. ఎగ్జాంపుల్స్: యు ఆట్ టు అపలగైజ్ ఫర్ యువర్ మిస్టేక్, అంటే కంపల్సరీగా నువ్వు అపలజైజ్ చేయాలి, ఎందుకు, నీ మిస్టేక్కి అని చెప్పనమాట. ఓకే, అర్థమైందమ్మా? అర్థం కాకపోతే మరొకసారి అన్నీ చూడండి. ఇవన్నీ కూడా మోడల్ వెర్బ్స్ నేర్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.